హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ రోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 6. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. వసుమతి చెప్పింది విని వాట్ అంటూ గట్టిగా అరిచిన వీక్షిత అరుపుకి వెళ్ళేది ఆగిపోయి వెనక్కి తిరిగి వీక్షిత వైపు చూస్తుంది వైనవి. కొన్ని క్షణాలు తను ఏం విన్నదో అర్థం కాక, ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? మిసెస్ సూర్య ఏంటి? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని గట్టిగా తల్లిని అడుగుతుంటే, వీక్షిత ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? మెల్లిగా మాట్లాడు అని జానకి గారు అంటుంటే, చూడు గ్రాని, మా మమ్మీ ఏం మాట్లాడుతుందో నీకన్నా అర్థమైందా? దీన్నెవతినో పట్టుకొని మిస్సెస్ సూర్య అంటుంది అని వీక్షిత ఫ్రస్ట్రేషన్తో అరుస్తుంటే, మీ మమ్మీ చెప్పింది నిజమే వీక్షిత, సూర్యకి ఈ అమ్మాయికి పెళ్లి జరిగింది అని జానకి గారు చెప్తుంటే, వైనవి మెడలో తాళి కనబట్టం చూసి నో అని గట్టిగా అరుస్తూ పక్కన ఉన్న పిల్లోస్, ఫ్లవర్ వాస్ అన్ని పగలగొడుతూ, నో, నేను ఒప్పుకోను. అలా ఎలా జరుగుతుంది? సూర్య బావ నన్ను కాదని అలా ఎలా దీన్ని పెళ్లి చేసుకుంటాడు? నేను ఒప్పుకోను. సూర్య బావ నావాడు, నాకు మాత్రమే సొంతం అంటూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ అక్కడున్న వస్తువులన్నీ పగలగొడుతూ విసిరేస్తూ ఉంటుంది. వైనవి అయితే వీక్షిత ప్రవర్తనకి విస్తుపోయి చూస్తూ ఉంటుంది. జానకి గారు ముందుకొచ్చి, వీక్షిత నేను చెప్పేది ఒకసారి విను అంటూ ఎంత చెప్పాలి అని ట్రై చేసినా వినకుండా అరుస్తుంటే, అందరూ ఆ అరుపులు విని బయటికొచ్చి, మా ఏం జరిగింది అని అడిగితే, సూర్య పెళ్లి చేసుకున్నాడని తెలిసి కోపంతో అరుస్తుంది. అమ్మా వీక్షిత, కొంచెం ఆగు, మేం చెప్పేది విను, అలా చెయ్యకు అని ప్రకాష్ గారు, సుచిత్ర గారు ఎంత చెప్తున్నా నేను వినను. నాకిప్పుడే బావ కావాలి, బావకి నాకు పెళ్లి జరగాలి. చిన్నప్పటి నుండి బావనే నా భర్త అని ఫిక్స్ అయ్యాను. నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను సూర్య బావతోనే నా పెళ్ళి అని. ఇప్పుడు బావ ఎవరినో పెళ్లి చేసుకొని వస్తే ఎలా ఊరుకుంటాను? నేను ఒప్పుకోను. సూర్య బావ అలా ఎలా చేస్తాడు? ఇదే ఏదో చేసుంటుంది. ఏవో మాయ మాటలు చెప్పి ఆస్తి కోసం బావని పెళ్లి చేసుకుంది అంటూ వైనవి ముందుకు వెళ్ళి, ఏయ్ ఎవరే నువ్వు? అసలు నా బావని నా నుండి లాక్కోవటానికి నీకెంత ధైర్యం? హా, ఏం ఆశ చూపించి నా బావని బుట్టలో వేసుకున్నావే? అందంగా ఉన్నావు కదా, నీ అందం ఎరగా వేసి నా బావని బుట్టలో వేసుకున్నావు. నువ్వు పెళ్లి చేసుకుంటే ఊరుకుంటానని ఎలా అనుకున్నావు? ఈ వీక్షిత ఒక్కసారి ఏదైనా కావాలి అనుకుంటే సాధించుకుంటుంది. నాది అనుకుంటే నాకు మాత్రమే దక్కాలి. నాది అనుకున్నది నువ్వు లాగేసుకుంటే సైలెంట్గా ఊరుకుంటానని ఎలా అనుకున్నారు? ఇంకా ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అంటూ వైనవి జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్తుంటే, సుచిత్ర గారు ముందుకు వచ్చి అడ్డుకొని, పిచ్చి పట్టిందా, తనని వదులు వీక్షిత అంటూ వైనవిని విడిపించి తన వైపుకు లాక్కొని దగ్గరికి తీసుకుంటుంది. అప్పటికే వైనవి కన్నీళ్లు జారి బుగ్గలని చేరుతాయి. వీక్షిత అంటున్న ఒక్కో మాటకి గుండె ముక్కలవుతుంది. పుట్టి బుద్ధి ఎరిగిన నుండి ఒక్కరి చేత కూడా ఒక్క మాట కూడా పడలేదు. కానీ ఇప్పుడు వీక్షిత తన క్యారెక్టర్ గురించి అలా మాట్లాడుతుంటే కన్నీళ్ళాగటం లేదు. అత్త, నువ్వు కూడా దీనికే సపోర్ట్ చేస్తున్నావా? ఎవరో దారిన పోయే దరిద్రపు దానికోసం నన్ను అడ్డుకుంటున్నావా అని అరుస్తుంటే, వీక్షిత నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, తను ఈ ఇంటి కోడలు అంటూ కోపంగా జానకి గారు చెప్తుంటే, ఓ, ఈ తాళి పడేసరికి ఈ ఇంటి కోడలైంది అంతే కదా? ఇప్పుడు ఈ తాళి లేకపోతే ఈ ఇంటికి ఏ సంబంధం ఉండదు. నా బావకి దీనికి ఏ బంధము ఉండదు. నా బావని నీకు దగ్గర చేసిన ఈ తాళే లేకపోతే నీకు నా బావకి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం ఉండదు కదా అంటూ సుచిత్ర వెనక ఉన్న వైనవి రెక్క పట్టుకొని కసిగా లాగి, నీ మెడలో ఇది ఉంది కాబట్టే కదా ఈ ఇంట్లో ఉన్నావు, ఇదే లేకపోతే అంటూ వైనవి మెడలో ఉన్న తాళిని పట్టుకుంటుంది. వైనవి భయంతో కళ్ళు పెద్దవి చేసి, ఏం చేస్తున్నారు, ప్లీజ్ వదలండి అని కళ్ళ నిండా నీళ్లతో రిక్వెస్ట్ చేస్తుంది. ఏయ్, ఏం చేస్తున్నావు వీక్షిత, వదులు అని సుచిత్ర మరోవైపు జానకి గారు కూడా కోపంతో వీక్షిత చేతి నుండి వైనవి తాళిని విడిపించడానికి చూస్తారు. ఆయన కూడా వినిపించుకోకుండా సైకోలాగా ప్రవర్తిస్తూ తాళిని పట్టుకొని లాగుతుంటే వైనవికి ఏడుపు ఆగటం లేదు. ఎంత విడిపించాలని చూసినా వినకపోయేసరికి జానకి గారి ఓపిక నశించి
కోపంతో వీక్షిత రెక్కపట్టి లాగి చెంప మీద లాగిపెట్టి కొట్టింది. జానకి గారు కొట్టగానే ఆ ఫోర్స్‌కి వెళ్ళి సోఫాలో పడుతుంది. చెంప మీద చేయి పెట్టుకొని కసిగా వైనవి వైపు చూస్తూ, "ఇప్పటివరకు ఈ ఇంట్లో నన్నొక్కరు కూడా ఒక్క మాట అనలేదు. అలాంటిది దీనికోసం నువ్వు నన్ను కొట్టావా గ్రానీ" అంటూ పైకి లేచి, "ఎప్పుడూ ఓ మాట అనని మా గ్రానీ నీ వల్ల మొదటిసారి నా మీద చేయి చేసుకుంది" అని వైనవి చెంప మీద లాగిపెట్టి కొడుతుంది. ఊహించని పరిణామానికి వీక్షిత కొట్టిన ఫోర్స్‌కి వైనవి వెళ్ళి గుమ్మం దగ్గర పడుతుంది. అప్పుడే ఇంట్లోకి అడుగు పెడతాడు సూర్య. గుమ్మంలో కింద పడి ఉన్న వైనవిని చూసిన సూర్య కళ్ళు చింతనిప్పుల్లా మారిపోయాయి. ప్రళయ రుద్రుల్లా ఉన్న సూర్యని చూసి వీక్షిత వణికిపోతుంది. పెళ్లి గురించి తెలియగానే కోపంతో గొడవ మొదలుపెట్టింది. కానీ సూర్య గురించి ఆలోచించలేదు. సూర్య వస్తాడని ఆలోచించలేకపోయింది. రుద్రకారుడిలా ఉన్న సూర్యాని చూసిన వీక్షితకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఓవైపు వీక్షితని చంపేసేలా చూస్తూ ఓ అడుగు ముందుకు వేసి కింద పడిన వైనవిని చేతిలోకి తీసుకుని పైకి లేపి నిలబెట్టి తన వైపు చూస్తాడు. జుట్టు మొత్తం చెదిరిపోయి ఏడవటం వల్ల కళ్ళు, ముక్కు ఎర్రగా అయ్యాయి. వీక్షిత కొట్టిన దెబ్బకి బుగ్గ మీద అచ్చుపడిపోయి బుగ్గ మొత్తం వాచిపోయింది. ఆ అవతారంలో వైనవిని చూసిన సూర్య కళ్ళు బగబగ మండిపోతాయి. దానికి కారణమైన వీక్షితాన్ని చంపేయాలన్నంత కోపం వచ్చినా తన అత్త మొహం చూసి తమాయించుకొని, "ఆరు, ఐస్ ప్యాక్ తీసుకునిరా" అని ఒక ముక్కలో చెప్పి వైనవిని తీసుకుని రూమ్లోకి వెళ్తాడు. అసలు సూర్య కోపం చూసిన అందరికీ భయం వేస్తుంది. ఎందుకంటే అక్కడ అందరికీ తెలుసు సూర్య కోపం ఎలా ఉంటుందో. అలాంటిది అంత జరిగినా ఏమనకుండా వెళ్తున్న సూర్యాని చూసి ఇంకా ఎక్కువ భయం పట్టుకుంది. సునామీ ముందు వచ్చే ప్రశాంతతలాగా ఉంది. రూమ్కి తీసుకుని వెళ్ళిన వైనవిని బెడ్ మీద కూర్చోబెట్టి ఆరు తెచ్చిన ఐస్ ప్యాక్ తీసుకుని కొట్టిన బుగ్గ మీద పెట్టగానే అంటూ నొప్పితో కళ్ళు మూసుకుంటుంది వైనవి. కానీ కళ్ళల్లో నుండి నీళ్లు మాత్రం జలజల రాలిపోతున్నాయి. నొప్పితో ఏడుస్తుంది అనుకున్న ఆరోహి, "తగ్గిపోతుంది వదినా, ఊరుకో, ఏడవకు" అంటూ కళ్ళు తుడుస్తూ చెప్తుంటే చిన్న స్మైల్తో, "నన్ను ఏడవకని చెప్పి నువ్వేడుస్తున్నవారు" అంటూ ఆరు కళ్ళల్లో నీళ్లు చూసి చెప్తుంటే, "ఏమో, నిన్నిలా చూస్తే నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి" అంటూ బేలగా చెప్తుంటే, "నాకేం కాలేదు, జస్ట్ చిన్న దెబ్బ అంతే కదా, నేను బావున్నా, మీ అన్నయ్య ఐస్ ప్యాక్ పెట్టాడు కదా, తగ్గిపోతుంది" అంటూ కళ్ళు తుడుచుకొని "ఐయామ్ ఓకే" అంటుంది. తన వల్ల ఆరు బాధపడటం ఇష్టం లేక. "అసలు ఏం జరిగింది ఆరు" అని గంభీరమైన స్వరంతో అడుగుతాడు సూర్య. "అన్నయ్య" అంటూ జరిగింది మొత్తం చెప్తుంది. ఆరు చెప్పిన మాటలు విన్న సూర్య కోపం ఆకాశాన్ని తాకింది. చేతి నరాలు పచ్చగా తేలి బయటికి పొంగుతాయి. పిడికిళ్ళు బిగించి ఆవేశంగా వాళ్ళనక్కడ వదిలి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వీక్షిత రూమ్కి వెళ్తాడు. ఒక్క అడుగులో వీక్షిత దగ్గరికి వెళ్ళి వీక్షిత గొంతు పట్టుకుంటాడు. అసలు సూర్య గదిలోకి వచ్చింది కూడా చూడని వీక్షిత సడన్గా వచ్చి గొంతు పట్టుకునేసరికి షాక్ అవుతుంది. "వదులు బావా" అంటూ గింజుకుంటుంది. కానీ సూర్య పట్టు ఇంతకింత పెంచుతూ, "హౌ డేర్ యూ, నీకెంత ధైర్యం ఉంటే ఈ సూర్యదేవ్ వర్మ భార్యని కొడతావు, ఈరోజు నా చేతుల్లో అయిపోయావు, నీ ప్రాణం పోవాలని అంత ఉబలాటంగా ఉందా" అంటూ కోపంతో పట్టు బిగిస్తుంటే వీక్షితకి ఊపిరందక గిలగిలా కొట్టుకుంటుంది. కళ్ళు మూతలు పడుతున్న టైంలో ఈడ్చి కింద పడేస్తాడు. కింద పడి వేగంగా ఊపిరి తీసుకుంటూ దగ్గుతూ ఉంటుంది. అప్పటికే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. కష్టంగా లేచి సూర్యాని కోపంగా చూస్తూ, "నువ్వు తనని పెళ్లి చేసుకున్నావు కాబట్టే కొట్టాను, తనని బయటికి పంపించేసేయ్ బావా, తన జోలికి వెళ్ళను, ఇప్పుడే దాన్ని పంపించు, నన్ను పెళ్లి చేసుకో, దానిలో ఉంది ఏంటి, నాలో లేనిదేంటి, నాకన్నా అది ఎందులో ఎక్కువ, దాని దగ్గర అంత సుఖం దొరుకుతుందా, నా దగ్గర కూడా వచ్చి చూడు, తనకన్నా ఎక్కువ సుఖపెడతాను" అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే సూర్య కోపానికి వీక్షిత బుగ్గలు బూరలవుతాయి. చెంప మీద లాగి పెట్టి కొట్టి, "దాన్ని దీన్ని అంటే నాలుక తెగ్గొస్తావు, ఏమనుకున్నావు, ఏమన్నావు, దానికి నీకు ఏం పోలిక, దాని కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు, హా, ఇంకోసారి వైనవి జోలికొస్తే అది నీకు ఆఖరి రోజు అవుతుంది, ఏమాత్రం ప్రాణాల మీద ఆశ ఉన్నా తన జోలికి వెళ్ళకు, నెక్స్ట్ టైం నేను మాటలతో చెప్పను, నా గురించి నీకు బాగా తెలుసు" అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. చెంప మీద చేయి పెట్టుకుని, "అలా ఎలా వదిలేస్తాను బావా, నిన్ను వదలను,
నువ్వు పెళ్లి చేసుకున్న దాన్ని వదలను. తానే నిన్ను వదిలి పారిపోయేలా చేయకపోతే నా పేరు వీక్షితే కాదు. నువ్వు దాన్ని వెనకేసుకొస్తుంటే నా కడుపు రగిలిపోతుంది. ఒసేయ్, ఎవత్తివే నువ్వు? ఎక్కడి నుండొచ్చావు? ఏ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడని బావ, ఇన్నాళ్లుగా నేను పడేయాలని చూసినా నాకు లొంగలేదు. అలాంటిది ఈరోజు నీకోసం నన్ను కొట్టాడు. నిన్ను వదిలిపెట్టనే అంటూ వైనవిని కసిగా తిట్టుకుంటుంది. వీక్షితకి వార్నింగ్ ఇచ్చి రూమ్కు వెళ్తున్న సూర్యకి అడ్డుగా వచ్చిన వసుమతి, ఏంటి సూర్య, నా కూతుర్ని కొట్టావా? ఎవరో అనామకురాలి కోసం నా కూతుర్ని కొడతావా అంటూ కోపంగా అడుగుతుంటే, ఎవరో కాదత్తా, ఈ ఇంటికి కోడలు, నా భార్య. నీ కూతురు చేసిన దానికి కొట్టి ఊరుకున్నందుకు సంతోషించు. నీ మొహం చూసి వదిలేశాను. తన ప్లేస్లో వేరే వాళ్ళుంటే ఈ పాటికి నా రియాక్షన్ వేరేలా ఉండేది. అసలు మీ ప్రాబ్లం ఏంటత్తా? వీక్షితని పెళ్లి చేసుకుంటా అని నేనెప్పుడైనా మీతో చెప్పానా? మీరన్నట్టు డాడీ చెప్పారంటే మాత్రం నేను నమ్మనత్తా. ఎందుకంటే డాడీ ఏది కూడా ఆలోచించకుండా మాట తూలడు. అలాంటిది నన్ను అడగకుండా నా అభిప్రాయం తెలుసుకోకుండా వీక్షితకి నాకు పెళ్లి చేస్తానని మీకు మాటిచ్చారంటే నేనేలా నమ్ముతాను? వీక్షిత ఊహించుకుంటే దానికి నేను బాధ్యుని కాదు. వీక్షితకి నువ్వేం చెప్పుకుంటావో నాకు తెలీదు. ఇంకోసారి నా భార్య మీద చెయ్యి కాదు, కన్నెత్తి చూసినా నాలో ఉన్న సైకో బయటకొస్తాడు అని చిన్నగా చెప్పిన ఆ వాయిస్లో గంభీరానికి వసుమతి ఇంకో మాట మాట్లాడలేకపోతుంది. సూర్య రూమ్ వెళ్ళేసరికి ఆరుహి వైనవి చేతికి కట్టుకడుతుంది. ఆరు, హ్యాండ్కి ఏమైంది అంటూ దగ్గరికి వెళ్తూ అడుగుతుంటే, కింద పడినప్పుడు బ్యాంగిల్స్ బ్రేక్ అయ్యి గుచ్చుకున్నట్టున్నాయన్నయ్య. నేను ఇందాకే చూసా, బ్లడ్ కూడా వచ్చింది. అందుకే క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తున్నా అంటుంది. సరే, నువ్వెళ్ళు, నేను చూస్తాను. అలాగే అన్నయ్య అని ఆరోహి వెళ్తుంది. ఆరోహి వెళ్ళగానే సూర్యాని చూస్తూ, బెస్ట్ బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, బెస్ట్ యాక్టర్ కూడా మీరు. నా కోసం తెగ బాధపడుతున్నట్టు బాగా యాక్ట్ చేశారు. పాపం వాళ్ళకి తెలియదు కదా, మీకు నేను ఏడవటమే కావాలి. నేను ఏడిస్తేనే కదా మీకు సంతోషంగా ఉంటుంది అని కళ్ళ నిండా నీళ్లతో అంటుంది. అలా అనగానే సూర్యకి బీపీ సర్రున పాకి వైనవి దవడ పట్టుకొని గట్టిగా ఒత్తుతూ, ఏంటి వాగుతున్నావు? అవును, నువ్వేడిస్తే నాకు సమ్మగా ఉంటుంది. కానీ నువ్వేడవటం అంటూ జరిగితే నా వల్లే ఏడవాలి. నేను మాత్రమే ఏడిపించాలి. నా వల్లే నీ కళ్ళల్లో నీళ్లు రావాలి. అప్పుడే నా ఈగో సాటిస్ఫై అవుతుంది. అండర్స్టాండ్ అంటూ విసురుగా వదిలేసి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. సూర్య వింత ప్రవర్తనకి, ఈ ఇంట్లో మనుషుల బిహేవియర్కి వైనవికి పిచ్చి పడుతుంది. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావటం లేదు. ఒకప్పుడు బాధ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియకుండా పెరిగింది. కానీ ఈరోజు ఉదయం నుండి క్షణక్షణం బాధని రుచి చూస్తుంటే తన వల్ల కావటం లేదు. మోకాళ్ళలో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎంతసేపు అలా ఏడ్చిందో తనకే తెలీదు. సూర్య కిందికి వెళ్ళడు అని మాత్రం అర్థమైంది. ఆరు వచ్చి పిలిస్తే లేచి మొహం కడుక్కొని కిందికి వెళ్తుంది. ఏమనుకోకు తల్లి, సూర్యాని తను ఇష్టపడింది. అందుకే మీ పెళ్లి గురించి తెలియగానే అలా రియాక్ట్ అయింది. నేను తనకి అర్థమయ్యేలా చెప్తాను అని జానకి గారు చెప్తుంటే, పర్లేదమ్మమ్మ గారు, నేను అర్థం చేసుకోగలను అని చిన్నగా చెప్తున్నా తన మాటలోనే తనెంత బాధపడుతుందో అక్కడ అందరికీ అర్థమైంది. కానీ ఇప్పుడేం చేయలేమనుకొని, పదండి, డిన్నర్ టైం అయింది, భోజనం చేద్దామంటూ అందరూ డైనింగ్ దగ్గరికి వెళ్తుంటే, రా తల్లి అంటూ సుచిత్ర పిలుస్తుంటే, నాకు ఆకలిగా లేదత్తయ్య అంటుంటే, పొద్దున్నుండి ఏం తినలేదు నువ్వు, ఆకలి లేకుండా ఎలా ఉంటుంది? నీ బాధ నాకు అర్థమవుతుంది తల్లి, కానీ బాధతో కడుపు మార్చకూడదురా అంటూ గాయత్రి గారు వైనవి చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి సూర్య పక్కన కూర్చోబెట్టి వడ్డిస్తుంది. హాయ్ రా, ఇందాకే నీ దగ్గరికి వద్దామనుకున్నా, నువ్వే కిందికి వచ్చావంటూ సైడ్ హగ్గిస్తాడు తేజ్. చిన్న స్మైల్ ఇచ్చి హాయ్ అన్నయ్య అంటూ తిరిగి విష్ చేస్తున్న వైనవిని ప్రేమగా చూస్తూ తల నిమురుతాడు. అందరూ భోజనం చేస్తూ అలాగే కూర్చున్న వైనవిని చూసి, ఏమైంది మా, తిను అని మధుసూదన్ గారు అంటుంటే, చేతికి కట్టుంది కదా, అందుకే తినటం లేదేమో అని ఆరోహి అంటుంది. సూర్య, పక్కన నా మనవరాలు ఇబ్బంది పడుతుంటే అలాగే చూస్తావేంటి, తినిపించు అని రాఘవయ్య గారు చెప్తుంటే, వైనవి వైపు ఓ క్షణం చూసి తన ప్లేట్లోని ముద్ద కలిపి భార్య నోటి దగ్గర పెడతాడు. సూర్య నుండి అలాంటి దశలో ఎక్స్పెక్ట్ చేయని వైనవి
కనుగుడ్లు బయటకొచ్చాయి. చూసింది చాలు గాని ముందు తిను అంటాడు సూర్య. వాళ్ళందరి ముందు తినాలంటే వైనవికి ఏదోలా అనిపించి మొహమాట పడుతుంటే, సిగ్గుపడకు తల్లి, తినిపిస్తుంది నీ భర్తనే కదా, తిను అని సుచిత్ర నవ్వుతూ చెప్తుంటే మొహమాట పడుతూనే నోరు తెరుస్తుంది. నోట్లో ముద్ద పెట్టగానే అమ్మా అంటుంది. ఇందాక చెంప మీద కొట్టడంతో బుగ్గ మొత్తం నొప్పిగా ఉండి లోపల కారం తగిలేసరికి మంటగా అనిపించి కళ్ళల్లో నీళ్ళొస్తుంటే, ఏమైంది, కారంగా ఉందా, ఈ డిజర్ట్ తిను, కొంచెం చల్లగా ఉంటుంది అని తేజ్ తినిపిస్తుంటే విరాట్, సుహాస్ గుర్తిస్తారు. థ్యాంక్స్ అన్నయ్య అని తేజ్ పెట్టింది తింటుంటే, అది తర్వాత తినొచ్చు, దాంతోనే కడుపు నింపేసుకుంటావా, పట్టు అని పెరుగు కలిపి నోట్లో పెడుతుంటే, కొంచెం చిన్న చిన్న ముద్దలు పెట్టొచ్చు కదా అని కష్టంగా నములుతూ అంటుంటే అందరూ నవ్వేస్తూ, చిన్న ముద్దలు పెట్టు సూర్య, తన నోరు చిన్న పిల్లలంతా ఉంది అని అంటుంటే బుగ్గల నిండుగా ఉన్న ముద్దను తినటానికి అవస్థపడుతున్న వైనవిని చూసిన సూర్య పెదాల మీద నవ్వు ఇలా వచ్చి అలా వెళ్తుంది. ఆ నవ్వు కనుక వైనవి పాప చూసి ఉంటే ఫ్లాట్ అయ్యేది. నాకు చాలు, మీరు తినండి అని వాటర్ తాగి, నేను ఈ బౌల్ తీసుకోనా అన్నయ్య అని తేజ్ని అడుగుతుంటే, తీసుకోమా అని ఇస్తే ఇష్టంగా ఆ డిజర్ట్ తింటుంది. ఎందుకంటే అది వైనవికి ఫేవరెట్ అన్నమాట. అందరూ తిని ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్తుంటే, సూర్య, ఒక నిమిషం ఆగండి అని వాళ్ళని కూర్చోబెట్టి, మీరు పెళ్ళైతే చేసుకున్నారు కానీ చేయవలసినవి చాలా ఉన్నాయి నాన్న, అంతవరకు మీరు ఒక్క గదిలో పడుకోకండి. అమ్మ వైనవి, నువ్వు ఆరుతో లేదా తపస్వి దగ్గర పడుకో అని చెప్తే, అలాగే అమ్మమ్మ అంటుంది. అలాగే మీ ఇద్దరి చేత పూజలు చేయించాలి. మన ఇంటి ఆచారం ప్రకారం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. నేను పంతులు గారికి కబురు పెట్టాను, రేపు వస్తారు. ఆయన మంచి రోజు చూసి చెప్తారు, అప్పుడు చేయిస్తాను. అంతవరకు మీరు దూరంగా ఉండాలి అని ఇద్దరికి చెప్తుంటే, అవయ్యాక కూడా దూరంగానే ఉంటానులే అమ్మమ్మ, మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. అమ్మయ్య, ఈ బీస్ట్తో కలిసి పడుకోవాలా అని భయపడ్డాను. ఓ 2 రోజులు ఆయన బాధ తప్పింది, హ్యాపీగా పడుకోవచ్చు. అలాగే అసలేం జరిగిందో ఆరుని అడిగి తెలుసుకోవాలి అనుకుంటుంది. సరే జాను, నీ ఇష్టం, గుడ్ నైట్ అంటూ వెళ్తుంటే, గుడ్ నైట్ అమ్మమ్మ అని వైనవి కూడా వెళ్తుంది. లిఫ్ట్లోకి వెళ్ళగానే వైనవిని దగ్గరికి లాక్కొని, ఏంటి, నా నుండి తప్పించుకున్నానని తెగ సంబరపడుతున్నట్టున్నావు. జస్ట్ 2 డేస్ అంతే, మళ్ళీ నా పంజరంలోకే రావాలి అంటూ తన 2 వేళ్లతో వైనవి కింది పెదవిని కసి తీర నలిపి వదులుతాడు. వెళ్తున్న సూర్యని చూస్తూ, వీడు నిజంగానే బీస్ట్ అబ్బా, ఎంత గట్టిగా పట్టుకున్నాడో ఈడియట్ అనుకుని ఆరోహి రూమ్కి వెళ్తుంది. అక్కడ ఆరోహి, తపస్వి బెడ్ మీద కూర్చుని బుక్స్ పట్టుకొని ముచ్చట్లు పెడుతుంటే, ఏంటి, చదువుకుంటున్నారా ముచ్చట్లు పెడుతున్నారా అంటూ వాళ్ళ పక్కన చేరిపోతుంది. చదువుతూ మాట్లాడుతున్నాం వదినా, మీరేంటి ఇక్కడ అంటుంటే, నేను కూడా మీ దగ్గరే పడుకోవాలని వచ్చా. ఓ అలాగా, అయితే నా దగ్గరే పడుకో వదినా అంటుంది తపస్వి. లేదు నా దగ్గరే పడుకోవాలి అని ఆరోహి. లేదు నా దగ్గర అంటే నా దగ్గర అని ఇద్దరు వాదించుకుంటుంటే, స్టాప్ స్టాప్, ఒకరోజు నీ దగ్గరికి, ఒకరోజు తపస్వి దగ్గర పడుకుంటా, ఓకేనా, నాకు ఇద్దరూ ఒకటే అని వైనవి చెప్తుంటే, సో స్వీట్, థ్యాంక్స్ వదినా అంటూ వైనవికి చెరువు పక్కన ముద్దు పెట్టుకుంటుంటే వాళ్ళ ప్రేమకి మురిసిపోతుంది. వాళ్ళు చదువుతుంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ హెల్ప్ చేస్తుంది. చాలాసేపటి తర్వాత, నిద్ర వస్తుంది వదినా, మిగతాది రేపు చదువుతాం, గుడ్ నైట్ వదినా అంటూ తపస్వి తన రూమ్కి వెళ్తుంది. ఆరోహి కూడా బెడ్ మీద ఉన్న బుక్స్ అన్నీ నీట్గా టేబుల్ మీద పెట్టేసి బెడ్ మీద వాలి పడుకో వదినా అంటుంటే, అని ఆరోహి పక్కన పడుకొని బెడ్ లైట్ ఆఫ్ చేద్దామని చూస్తుంటే, అక్కడ టేబుల్ మీద కనిపిస్తున్న ఫోటో చూసిన వైనవి షాక్ అయ్యి లేచి కూర్చుంటుంది. ఏమైంది వదినా, మళ్ళీ లేచావు అని ఆరు కూడా లేచి కూర్చుంటే, అక్కడ అక్కడ ఆ ఫోటోలో ఉన్నది ఎవరు ఆరు అంటూ ఒక్కో పదం పలుకుతూ అడుగుతుంటే, ఆ ఫోటో చేతిలోకి తీసుకుని ప్రేమగా ముద్దాడి, మా అక్క వదినా అంటుంది. వాట్, మీ అక్క, అంటే నీకు అక్క కూడా ఉందా అని షాకింగ్గా అడుగుతుంటే, ఉంది వదినా, సూర్య అన్నయ్య, సుప్రియ అక్క ట్విన్స్ వదినా, అన్నయ్య పుట్టిన 10 నిమిషాలకి అక్క పుట్టింది అని ఆరోహి చెప్పింది విని వైనవికి పెద్ద షాక్ తగులుతుంది. తన మైండ్ బ్లాక్ అయిపోయింది. సుప్రియ వదిన సూర్య గారి చెల్లెలా, అసలు
అని బుర్ర బద్దలవుతుంటే పక్కనున్న వాటర్ బాటిల్ ఖాళీ చేస్తుంది. నువ్వు చెప్పేది నిజమా ఆరు? తను మీ అక్క? హా వదినా, అబద్ధం ఎందుకు చెప్తాను అని అంటుంటే, అవును, నువ్వెందుకు అబద్ధం చెప్తావు? నాకే మైండ్ పిచ్చెక్కి ఏం అర్థం కావటం లేదు. అసలు విషయం తెలుసుకోవాలి. సుప్రియ వదిన నాకు తెలుసు అని వీళ్ళకి తెలీదా అనుకుని, మరి తనెక్కడుంది? అసలు ఏం జరిగింది ఆరు అని అడుగుతుంది అసలు మ్యాటర్ తెలుసుకోవటం కోసం. డోర్ లాక్ చేసి వచ్చి చెప్తాను వదినా. అక్క పేరు ఇంట్లో వినిపిస్తే అన్నయ్యకి నచ్చదు, కోప్పడతాడు అని డోర్ లాక్ చేసి వచ్చి వైనవి పక్కన కూర్చొని, అసలు మొత్తం ఏం జరిగిందో కూడా నాకు తెలియదు వదినా, నాకు తెలిసింది చెప్తాను అంటూ చెప్పటం స్టార్ట్ చేసింది. మరి అసలు ఏం జరిగింది? సుప్రియ విరాట్ అంటే సూర్యకి ఎందుకు కోపం? సూర్య వాళ్ళ తల్లిదండ్రికి అలా ఎందుకు జరిగింది? ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో వైనవితో పాటు మనం కూడా ఆరోహి చెప్తుంటే తెలుసుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.